యుద్ధం జరుగుతున్నప్పుడే ఆయుధాల అసలు రంగు బయటపడుతుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న రణక్షేత్రం చైనా రక్షణ వ్యవస్థల డొల్లతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తోంది. ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులను అడ్డుకోవడంలో ఇరాన్ వద్ద ఉన్న చైనా తయారీ HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఘోరంగా ఫెయిల్ అయిందనే వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికాతో వైరం కారణంగా ఇరాన్ మొదటి నుండి రష్యా చైనాలను నమ్ముకుంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఆంక్షల వల్ల తన వద్ద ఉన్న చమురుని చైనాకి తక్కువ ధరకు ఇచ్చి దానికి బదులుగా చైనా నుండి ఆయుధాలను తీసుకునే బార్టర్ సిస్టమ్ ఒప్పందం చేసుకుంది. కానీ తీరా టైం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులని కనీసం గుర్తించడంలో కూడా ఈ చైనా రాడార్స్ ఫెయిల్ అయ్యాయి. చైనా సరుకంటేనే నాసిరకమని ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే అయినా ఇరాన్ అంత గుడ్డిగా ఎలా నమ్మింది అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇజ్రాయెల్ విమానాలు ఇరాన్ గగనతలంలో విహరిస్తున్నా ఈ రక్షణ వ్యవస్థలు కనీసం అలర్ట్ కూడా ఇవ్వలేకపోయాయి. ఇది కేవలం ఇరాన్ సమస్య మాత్రమే కాదు. గతంలో చైనా నుండి ఆయుధాలు కొన్న చాలా దేశాలు ఇలాంటి చేదు అనుభవాలనే ఎదుర్కొన్నాయి. చైనా తన ఆయుధాల నాణ్యతలేమి బయటపడకుండా ఉండేందుకు అంతర్జాతీయ మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను సృష్టిస్తూ ఉంటుంది. తమ ఆయుధాల ఫెయిల్యూర్ నుండి ప్రపంచ దృష్టిని మళ్లించడానికి ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ తన చైనా ఆయుధాలతో భారత రఫేల్ జెట్స్ని కూల్చేసింది అనే ఒక అబద్ధాన్ని మార్కెట్లోకి వదిలింది. కానీ నిజానికి రఫేల్ దరిదాపుల్లోకి వచ్చే ధైర్యం కూడా పాక్ విమానాలు చేయలేకపోయాయి. తమ ఆయుధాల మార్కెట్ పడిపోకుండా ఉండడానికి చైనా ఆడే ఇలాంటి మైండ్ గేమ్స్ ఇప్పుడు ఇరాన్ ఉదంతంతో బట్టబయలయ్యాయి. చైనా నాణ్యత లేని ఉత్పత్తుల చరిత్ర కేవలం ఆయుధాలకే పరిమితం కాలేదు. ప్రతి విషయంలోనూ ఆ దేశానిది వంచన శైలే. కోవిడ్-19 టైంలో చైనా అభివృద్ధి చేసిన సినోవాక్, సినోఫార్మ్ వ్యాక్సిన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయాయి. వీటిని నమ్మి వాడిన దేశాలు మళ్ళీ వేరే పాశ్చాత్య వ్యాక్సిన్స్ కోసం వెళ్లాల్సి వచ్చింది. అదేవిధంగా చైనా సైన్యం PLAలో జరుగుతున్న అవినీతి వింటే ఆశ్చర్యం కలుగుతుంది. చైనా రాకెట్ ఫోర్స్కి చెందిన క్షిపణులలో ఇంధనానికి బదులుగా నీరు నింపినట్టు వాటి లాంచ్ కవర్స్ సరిగ్గా పనిచేయడం లేదని తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. దీనివల్ల చైనా తన సైన్యంలోని అనేక మంది ఉన్నత స్థాయి అధికారులను తొలగించాల్సి వచ్చింది. ఇలా అన్నింటా డొల్ల వ్యవహారం బయటపడుతున్నా చైనా తన ప్రచార ఆర్భాటంతో ప్రపంచాన్ని మభ్యపెడుతోంది. భారత వైమానిక దళ దాడుల విషయంలో చైనా రక్షణ వ్యవస్థలు కనీసం హెచ్చరిక కూడా ఇవ్వలేకపోవడంతో పాకిస్తాన్ ఇప్పుడు అంతర్గతంగా మదనపడుతోంది. చైనాను నమ్మి మోసపోయామని, తమ డబ్బు వృధా అయిందని పాక్ సైన్యాధికారులు వాపోతున్నారు. వెనిజులాలో కూడా చైనా నుండి కొన్న రాడార్స్, మిసైల్ సిస్టమ్స్ అత్యవసర సమయంలో మొరాయించాయి. చైనా తన ఆయుధాలను రష్యా లేదా అమెరికా టెక్నాలజీని కాపీ కొట్టి తయారు చేస్తుంది. పైకి మెరిసే ఈ ఆయుధాలు అమెరికాకు చెందిన F-35 వంటి అత్యాధునిక స్టెల్త్ విమానాలని ఎదుర్కోవడంలో మాత్రం పనికిరావని ఇరాన్ ఉదంతం మరోసారి నిరూపించింది. మిత్ర దేశాల అవసరాలను ఆసరాగా చేసుకుని తన పనికిరాని ఆయుధాలను చైనా అంటగడుతోంది. ఒకవేళ అవి ఫెయిల్ అయితే తన తప్పుని ఒప్పుకోకుండా ఎదుటివారిపై బురద జల్లడం డ్రాగన్ దేశానికి అలవాటైపోయింది. ఇరాన్ ఇప్పుడు చైనాని నమ్ముకుని పెద్ద తప్పు చేశామని ఆలస్యంగా గుర్తించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చైనా ఆయుధాల మార్కెట్ అంతా రివర్స్ ఇంజనీరింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇతర దేశాల ఆయుధాలను దొంగతనంగా లేదా రహస్యంగా సేకరించి వాటిని విడదీసి చూసి అదే రకమైన ఆకృతిని తయారు చేయటం. కానీ లోపల ఉండే సెన్సార్, సాఫ్ట్వేర్ నాణ్యతను చైనా సరిగ్గా మ్యాచ్ చేయలేకపోతోంది. అందుకే అవి యుద్ధ సమయంలో చేతులెత్తేస్తున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న HQ-9B వ్యవస్థ వాస్తవానికి రష్యాకు చెందిన S-300కి కాపీ అని చెప్తూ ఉంటారు. రష్యా ఆయుధాలు కొంతవరకు మెరుగ్గా ఉన్నా చైనా తయారు చేసిన కాపీ వర్షన్స్ మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణులు అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్స్కి చిక్కకుండా వచ్చే సాంకేతికతను కలిగి ఉన్నాయి. వీటిని పట్టుకోవడానికి కావలసిన సూక్ష్మమైన రాడార్ సెన్సిటివిటీ చైనా సిస్టమ్స్లో లేదు. ఫలితంగా ఇరాన్లోని కీలక అణుకేంద్రాలు, సైనిక స్థావరాలు ఇజ్రాయెల్ దాడులకు గురయ్యాయి.
చైనా తన పనికిరాని సామగ్రిని అంటగట్టి ఇరాన్ నుండి సబ్సిడీ ధరకే చమురుని దోచుకుంటోంది. ఈ రకమైన వ్యూహాత్మక మైత్రి ఇరాన్కి ఇప్పుడు శాపంగా మారింది. గతంలో ఆపరేషన్ సింధు టైంలో కూడా పాకిస్తాన్ ఉపయోగించిన చైనా జెట్ విమానాల ఎంజిన్ సమస్యలు బయటపడ్డాయి. రఫేల్ యుద్ధ విమానాల ముందు చైనా మేడ్ జెట్ విమానాలు కేవలం బొమ్మల్లా నిలిచిపోయాయి. తన ఆయుధాల పరువు పోతుందనే భయంతోనే చైనా అప్పట్లో రఫేల్పై దుష్ప్రచారం సాగించింది. కానీ వాస్తవాలు దాస్తే దాగి ఉండవు. ఇప్పుడు ఇరాన్ సరిహద్దుల్లో పేలుతున్న బాంబులు చైనా రక్షణ వ్యవస్థల వైఫల్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చైనా మైండ్ గేమ్స్ ఇకపై సాగవని, ఆ దేశాన్ని నమ్మితే ప్రాణాలకే ప్రమాదమని ప్రపంచ దేశాలు ఇప్పుడు గ్రహిస్తున్నాయి. ముగింపుగా చూస్తే చైనాను నమ్మడం అంటే మునిగిపోయే పడవలో ప్రయాణం చేయడమేనని స్పష్టమవుతోంది. ఆయుధాల నుండి వ్యాక్సిన్స్ వరకు, రాడార్స్ నుండి క్షిపణుల వరకు చైనా అందిస్తున్న ప్రతిదీ ఒక పెద్ద డొల్ల వ్యవహారం. ఇరాన్ ఇప్పుడు తన పొరపాటుని గుర్తించి ఉండొచ్చు, కానీ అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ యుద్ధంలో చైనా ఆయుధాలు కేవలం షో పీసులుగా మిగిలిపోయాయి. చైనా తన ఆయుధాలను విక్రయించేటప్పుడు గొప్పగా ప్రచారం చేసుకుంటుంది, కానీ వాస్తవ యుద్ధ భూమిలో అవి కనీసం మొరాయించకుండా ఉంటేనే గొప్ప. ఇరాన్ ఉదంతం ద్వారా ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశం అందింది. ముఖ్యంగా చైనా నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న ఆఫ్రికా మరియు ఏషియా దేశాలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. ఆయుధాల నాణ్యత లేకపోవడం వల్ల యుద్ధంలో ప్రాణ నష్టం మాత్రమే కాదు, దేశ గౌరవం కూడా మంటగలుస్తుంది. చైనా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి తప్పుడు వార్తలనైనా క్రియేట్ చేస్తుందని రఫేల్ ఉదంతం ప్రూవ్ చేసింది. భారత రక్షణ వ్యవస్థలు మరియు రఫేల్ జెట్ల సత్తా ఏంటో ప్రపంచానికి తెలుసు, కాబట్టి చైనా ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు ఇరాన్ కూడా చైనా కబంధ హస్తాల నుండి బయటపడాలని ప్రయత్నిస్తోంది. కానీ ఒకసారి చైనాపై ఆధారపడ్డ మొదలు పెడితే ఆ విష వలయం నుండి బయటపడడం అంత ఈజీ ఏం కాదు. చైనాతో రక్షణ ఒప్పందం అంటే యుద్ధ సమయంలో చేతులెత్తేయడమేనని చరిత్ర మరోసారి నిరూపించింది. అగ్రరాజ్యం చైనా ఒక నకిలీ కోట అని, ఆ కోట గోడలు ఇప్పుడిప్పుడే కూలిపోతున్నాయని ఈ పరిణామాలు చెప్తున్నాయి.